రోజు రోజుకి అమ్మాయిలు మరి సాడిస్ట్ లా తయారవుతున్నారు. ఢిల్లీలో ఒక మర్డర్ కేసు జరిగింది. ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని ఆల్కహాల్ అండ్ గీ వేసి బాడీని తగలబెట్టేసింది అండ్ అదొక సిలిండర్కల్ బ్లాస్ట్ లా ప్లాన్ చేసింది అనమాట. సో అసలు ఏం జరిగింది ఈ వీడియోలో చూద్దాం. రామ్కేష్ అనే పర్సన్ ఢిల్లీలో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాడు. రామ్కేష్కి ఢిల్లీలో గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. ఆ అమ్మాయి పేరు అమృత. ఈమె వచ్చేసి ఫారెన్సిక్స్ లో బీఎస్సీ చేస్తుంది. వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. వీళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నట్టుగా ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు అండ్ స్టేయింగ్ కూడా వీళ్ళది ఒకే రూమ్ లో ఉంటారనమాట. సడన్ గా రామ్కేష్ ఉంటున్న రూమ్ లో సిలిండర్కల్ బ్లాస్ట్ జరిగింది. సో పోలీస్ వాళ్ళు వచ్చి ఇది ఒక యాక్సిడెంట్ కేసులో తీసుకున్నారు అండ్ సరౌండింగ్ పీపుల్ కూడా రామ్కేష్ నిర్లక్ష్యం వల్ల జరిగింది అన్నట్టుగా చెప్పారు. సో అది సింపుల్గా వాళ్ళు బ్లాస్ట్ వల్ల చనిపోయాడు అని చెప్పేసి కేసు తీసుకున్నాడు అండ్ బాడీని పోస్ట్ మార్టం పంపించాడు. పోస్ట్ మార్టం పంపించిన తర్వాత తెలిసింది ఏంటంటే రామ్కేష్ బాడీ మీద ఎవరో చేతితో పిసుకున్నట్టుగా సమ్ ఘాట్లు కనబడ్డాయంట గొంతు మీద. సో ఈ బాడీని వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళని అడిగారు ఎవరి మీద మీకు అనుమానం ఉందా అని చెప్పేసి. అంటే ఈ అమ్మాయి పేరు చెప్పారు, తన గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అమృత మీద. సో అప్పుడు పోలీసు వాళ్ళు అమృతాన్ని తీసుకొని వెళ్ళి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. సో ఇన్వెస్టిగేషన్లో తెలిసిన నిజాలు ఏంటంటే బిఫోర్ ఈ మర్డర్ జరగక ముందు రామ్కేష్ అండ్ అమృత విడిపోయారు. బ్రేకప్ అయింది. బ్రేకప్ అయిన తర్వాత సో ఈ అమ్మాయి కూడా ఇంకొక అబ్బాయి పరిచయం. సో ఆ అబ్బాయి పేరు వచ్చేసి సుమిత్. ఈయన గ్యాస్ ఏజెన్సీలో వర్క్ చేస్తాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా పాయింట్ టర్న్ అవుతుంది. అమృత అండ్ రామ్కేష్ ఎందుకు విడిపోయారు అంటే అమ్మాయి అబ్బాయి కలిసి ఉండేవాళ్ళు కదా. ఆ టైంలో అమ్మాయికి ఒక హార్డ్ డిస్క్ దొరికింది. హార్డ్ డిస్క్ లోని ఈ అమ్మాయి ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయంటే ఈ అమ్మాయితో పాటు చాలా మంది వీడియోస్ ఉన్నట్టుగా అమ్మాయి చెప్పింది అన్నమాట పోలీసు వాళ్ళకి. బట్ అది ఇంకా ప్రూవ్ అవ్వలేదు. అండ్ వీళ్ళకి బ్రేకప్ అయిపోయిన తర్వాత ఇదే విషయం కొత్త బాయ్ ఫ్రెండ్కి చెప్పింది. ఆ బాయ్ ఫ్రెండ్ కొంచెం సీరియస్గా రియాక్ట్ అయ్యి ఏదో చేసేయాలన్నట్టుగా వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. అప్పుడు ఈ అమ్మాయి మంచి మర్డర్ ప్లాన్ చేసింది. ఈ సుమిత్ అనే పర్సన్ ఎవరైతే కొత్త బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో వాళ్ళ ఫ్రెండ్ సందీప్కి చెప్పాడు ఇదే విషయం. సో వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు. అరౌండ్ October 6th 2 o'clock నైట్ అమృత, సందీప్, సుమిత్ వీళ్ళు ముగ్గురు వచ్చారు. వచ్చిన తర్వాత పైకి వెళ్ళి రామ్కేష్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని చంపేసి గీ అండ్ ఆల్కహాల్ వేసి బాడీని తగలబెట్టేసి నీట్గా సిలిండర్ బ్లాస్ట్ చేసినట్టుగా ప్లాన్ చేసి అండ్ గెడ కూడా లోపల నుంచి పెట్టారనమాట. పక్కన చిన్న మెస్ విండో ఉంటాయి కదా, అవి కట్ చేసి దానిలో నుంచి చేయి పెట్టి లోపడే లాక్ చేసి ఏం తెలియనట్టుగా మంచి అసలే ఈ అమ్మాయి ఫారెన్సిక్ బీఎస్సీ చేస్తుంది కదా. సో ఐడియాలు అండ్ షార్ట్ ఫిలిమ్స్ సో అన్ని రిఫరెన్స్ తీసుకొని నీట్గా స్కెచ్ చేసి ప్లాన్ చేశారు. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. అమ్మాయి వెళ్ళి ఇలాగా ప్రైవేట్ వీడియోస్ నావి ఇలా చేసుకున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అది ఏదో ఒకటి చెప్పినా సరే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అప్పుడు ఈ అమ్మాయి లైఫ్ అనేది బాగుండేది. సో ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, అబ్బాయి చనిపోయాడు. ఈ అమ్మాయి ఇప్పుడు కేసు అయ్యింది. అమ్మాయితో పాటు ఎవరైతే కొత్త బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో ఆయన లైఫ్ పోయింది. కొత్త బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ లైఫ్ పోయింది. సో ఓవరాల్గా మొత్తం ఒక మ్యాటర్ ఆ అమ్మాయి కొంచెం ధైర్యం చేసి పోలీసు వాళ్ళకి చెప్పుంటే అక్కడికక్కడికి సాల్వ్ అయ్యేది. ఇలా కాకుండా ఈ అమ్మాయి కొంచెం క్రియేటివ్గా ఆలోచించి మర్డర్ చేసింది. సో ఓవరాల్గా ఇప్పుడు మొత్తం అందరు లైఫ్స్ పోయాయి కదా. ఇలాంటి విషయాల కోసం మీరు ఉన్న డ్రీమ్స్ని మీరు పాడు చేసుకుంటున్నారు. సో ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.